ఓం గం గణేశాయ నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారికి జై, గురుగారికి జై. అయితే అమ్మ, కొంతమంది అడుగుతుంటారు, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి, ఎలాగా కలుగుతుంది మాకు అవగాహన ఉంది, కానీ అందినట్టే అందుతుంది, మళ్ళీ మాకు చిక్కదు, అవగాహనలోకి రానట్టే అనిపిస్తుంది. మళ్ళీ ప్రయత్నిస్తుంటాం, మళ్ళీ రాదు అనిపిస్తుంది. ఇంకా ఎలా చేయాలి? మేము పూజ చేస్తున్నాం, జపాలు చేస్తున్నాం, యూట్యూబ్లలో విని, ఎవరైనా పెద్ద వాళ్ళు చెప్పినా, ఎక్కడైనా గురువుల దగ్గరికి వెళ్తే ఇస్తూ ఉంటారు, చేస్తున్నాం. మళ్ళీ మెడిటేషన్ యూట్యూబ్లో మంచిగా అందరూ చెప్తున్నారు, చేస్తున్నాం, మంచిగా ఉంటుంది. మళ్ళీ మాకు కోరికలు సరిగ్గా ఇది కాక, ఇంట్లో పరిస్థితులు అనుకూలించక మళ్ళీ మేము మొదటికి వచ్చేస్తుంటాం. ఏం చేసినా ఏం అవ్వట్లేదు కదా అన్నట్టు. ఇప్పుడు ఎవరైనా ఎక్కువ చేస్తే వాళ్ళని ఇంట్లో వాళ్ళు అంత ఘనంగా చేస్తున్నావు, ఏమవుతుంది, ఎందుకు కష్టపడుతున్నావు, ఎన్ని గుడ్లు తిరుగుతావు, ఏమి అవ్వట్లేదు కదా అని కూడా కొంతమంది అంటుంటారు. అలా అన్నమాట అమ్మ. అయితే ఏం చేస్తే మాకు ఆత్మ అనుభవంలోకి వస్తుంది అని అడుగుతుంటారు. అంటే అమ్మ, అది వచ్చేది చిక్కేది కాదు, మన అనుభవంలో ఆల్రెడీ ఉంది, మన లోపలే ఉంది. దాన్ని మనం చూడాలా అని కాదు. ఎలా చూస్తాం? అదే మనమై ఉన్నప్పుడు. మనం అన్నది లేదు, ఉన్నదే ఆత్మనే ఆ పరమాత్మ, అనంతతత్వం. అయితే మరి దానికి సాధన ఏంటి అంటారు. సాధన ఏముందమ్మా? చక్కగా వినయం ఉండాలి, సత్యం ఉండాలి, అన్ని అషడ్ వర్గాలని దూరం పెట్టాలి, జయించినట్టే. ఇంకా ఎక్కువ కోపము ఉండకూడదు, ఏ అహంకారము ఉండకూడదు. అహంకారము మనకి పతనమైతే, అది వెళ్ళిపోతే నేనన్నది ఇంకా లోపల ఉన్న నేను పనిచేస్తుంది. ఈ నేను ఎంతకాలం పనిచేస్తుందో అంతకాలం ఆ నేను కాముగుంటుంది, తనలో తాను ఉంటుంది. ఆ నేను, లోపల ఉన్న నేను, ఆత్మ ఆ పరమాత్మతో లింకులో తనతో తాను ఉంటుంది. నేను 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 అనుకుంటూ ఆ నేను ఉంటుంది. ఈ నేనేం చేస్తుంది? మనం ఈ దేహమే మనం అనుకొని, ఈ నేను, నా పేరు ఇది, నేను అది, నేను ఇది, నేను ఇంజనీరింగ్ చేస్తున్నా, నేను డాక్టరు, నేను ఫలానా, నేను హౌస్ వైఫ్ అని ఇలా అందరం అన్ని విధాలుగా చెప్తూ ఉంటాం. అయితే ఆ నేను పోవాలా. నీ పేరేంటి అంటే కూడా మనం ఒక పేరు పెద్దవాళ్ళు పెడతారు, వాళ్ళకి చేంజ్ సిస్టమ్. ఆ పేరు పైననే ఆ తల్లిదండ్రి ఒక పేరు పైన, లేదా అత్తమామల పేరు పైన ఇలా నడుస్తూ ఉంటుంది అంత చైన్ సిస్టమ్. అయితే ఇప్పుడు నీ పేరేంటి అంటే, కొంతమంది నేను ఒక ఆత్మస్వరూపురాలని, ఇప్పుడు ఎక్కడైనా గురువులు ఉంటారు, ఇక్కడికి వచ్చి ఒక స్టేజ్ పైన కూర్చున్నారు, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదం, ఆశీస్సులు, ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు అంటుంటారు. కానీ నేను ఫలానా అని అనరు. అట్లా అన్నమాట. ఆత్మ అని నిర్ధారణ అయిపోతుంది గురువులకి. అలా మనకు కూడా కావాలన్నమాట. అలా కావాలంటే మనము చాలా 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 దానికి కష్టపడాల్సిన పని మాత్రం లేదు. మనం తెలుసుకోవాలంటే, ఈ నేను పని చేయొద్దు, ఈ నేను చేస్తున్నా అని ఏది చేయకూడదు. ఒకరిని రోడ్డు దాటించిన, నేను ఈరోజు ఒకరిని రోడ్డు దాటించిన తెలుసా, అలా నేనెవరు? ఆ తల్లి నా లోపల ఉంది, ఆ తల్లి దాటిచ్చింది, మనస్సు పుట్టించింది. ఇంకా 2 మనస్సులు ఉంటాయి,
ఒకటేమో అసత్యమైన మనసు, ఒకటి సత్యమైన మనసు. మనం ఎప్పుడూ కూడా ఆ రెండు మనసులు మన లోపల పని చేస్తూ ఉంటాయి. ఇది చేయాలనిపించినప్పుడు మంచిదనుకో అదే చేయాలా, ఇటు లాగుతుంది, అది చెయ్యకూడదు. అలా అన్నింటికీ మనము మంచి మనసునే ప్రేరేపించాల. అప్పుడు ఇది ఒక సాధనలాగా మారుతుంది. ఎవరిపైన కోపం రావద్దు, ఎవరిపైన ఏమీ చెప్పుకోవద్దు. 100 తప్పులు చేసిన వాళ్ళ దగ్గర కూడా 101ది రైట్ కనపడుతుంది మనకి. 100లో ఒకటైనా మంచి కనిపిస్తుంది కదా. 100 కనిపోయిపోయినా 101 ఆ ఒకటైనా మంచిగా ఉంటుంది. అయితే దాన్నే మనం గొప్పగా చెప్పాలి ఇతరులకి, కానీ 100 తప్పులు చెప్పకూడదు. అట్లానమాట. అన్నింటికీ కూడా దేవుడు ఏమి ఇయ్యడు, మనం చేసుకున్నదే మన ముందుకు వస్తుంది. అందరూ ఏమంటారు, దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అంటారు. దేవుడు నాకు అన్నీ మంచిగా చేసిండు ఇప్పటివరకే అంటారు. అంటే వాళ్ళ కర్మలు బాగుండొచ్చు, అందుకే మంచి జరుగుతుంది, చాలా సంతోషం. కొంతమంది ఏమంటారు, నేను ఎన్ని పూజలు చేసినా నాకు ఇట్లే ఉంది, ఆ దేవుడు ఎందుకు నాకు మంచి చేయడు అని అనుకోవద్దు. మనకి ఇది ఆఖరి జన్మ చేయాలనుకుంటుండేమో భగవంతుడు, అన్ని జన్మలయ్యి కర్మలు తొందరగా తీయాలనుకుంటుండేమో. అప్పుడు ఏమవుతుంది, కొంచెం స్పెషల్ ఎక్కువ పడుతుంది. పడినప్పుడు కొంచెము కష్టాలు ఎక్కువ కనిపిస్తాయి. అవన్నీ తొందరగా అవి ఎండ్ అయిపోయినాయి అనుకోమ్మా, అప్పుడు మన ఆత్మ ప్యూరిటీ అవుతుంది. ఎప్పుడైతే కష్టాలు ఎక్కువ వస్తున్నాయో తొందరగా ప్యూరిటీ అయిపోతుంది. జ్వరం వచ్చింది, మన కర్మ కొంచెం తొలుగుతుంది, మనం ప్యూరిటీ అవుతున్నాం. ఇంకా కొంచెం ఎక్కువదే వచ్చింది, ఇంకా ఎక్కువ ప్యూరిటీ అవుతున్నాం. అట్లానే అది కరెక్టే అని అనుకోవాలా. అనుకుంటే అప్పుడు మనము పువ్వుల్లాగా తీసుకోవాలి, కష్టాలని అనుకోకూడదు. కష్టాలని పువ్వుల్లాగా తీసుకొని ఆ భగవంతునికి నయము, అవి తట్టుకునే శక్తినన్న ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతలు, ధన్యవాదములు. ప్రతి క్షణం అసలు మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పడం మర్చిపోతున్నాం. భగవంతుడికి చెప్పాలా. గుడికి పోగానే కోరికల లిస్టు పెడతాం, అది కాదు. గుడికి వెళ్ళగానే ఏవేమి మనకు మంచి జరిగినాయో ఆ లిస్టు పెట్టాలా. అందుకు కృతజ్ఞతలు, ధన్యవాదములు. తండ్రి, మా పాపకు మంచి సంబంధం ఇప్పించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదములు. బాబుకు జాబ్ ఇప్పించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఇంత చదువుకున్నందుకు పిల్లలు కృతజ్ఞతలు, ధన్యవాదములు. సొంత ఇల్లు ఇప్పించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదములు. లిస్టు పెట్టాలా. అలా లిస్టు పెడితే ఇంకా మిగతా ఏం తక్కువనే భగవంతునికి అన్నీ తెలుసు. మన అందే ఉన్నాడు. మనం ఎన్నిసార్లు తెప్పిస్తున్నామో తెలుసు, మనం ఏం తింటున్నామో తెలుసు. అందుకనే ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి మనము ఆ భగవంతుని పట్ల పూర్తి ఎరుకతో, కృతజ్ఞతతో, ఆయన మన అందే ఉన్నాడు. మన నడక ఆయన నడక, మన చూపు ఆయన చూపు, మనం వింటుంది ఆయన వింటున్నాడు, మనం తినేది ఆయన తింటున్నాడు, మనం చేసే ప్రతి పని ఆయననే లోపలుండి చేస్తున్నాడు అన్న భావనతో ఉంటే అప్పుడు మనము అన్ని మంచి పనులే చేస్తాము. తప్పకుండా కూడా ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తామో మన సాధన అనేది ప్యూరిటీ అవుతుంది, ఆత్మ కూడా ప్యూరిటీ అవుతుంది. అప్పుడు మనము జపం ఎక్కువ చేసుకోవాలా కొంచెం అని మనకి ఒక సంకల్పం వస్తుంది. జపం చేస్తూ ఉంటే మళ్ళీ ధ్యానం కూడా చేయాలనిపిస్తుంది. ధ్యానం చేస్తూ ఉంటే చక్కగా స్టెబిలిటీ వస్తుంది. ఎప్పుడైతే స్టెబిలిటీ వస్తుందో అప్పుడు మన కోరికలు తీరడం ప్రారంభిస్తాయి. ప్రశాంతంగా ఉండేది మనము నేర్చుకోవాలా. దేనికి కూడా ఉలికిపాటు ఉండకూడదు, అధైర్యం ఉండకూడదు. ప్రతి దానికి ధైర్యంగా ఉండాలా, తట్టుకునే శక్తి ఉండాలా. లేకపోతే చాలా మనం భయానికి లోన్ అవుతాం. ఒక ఫోన్ వస్తుంది, దాంట్లో ఎవరికో సంథింగ్ ఏదో అయ్యింది అనగానే ఫస్ట్ మన కాలు చేతులోనికి చాలా భయపడతాం. అదే సాధనలో ఉన్నామనుకోండి, మనం ఆత్మ అని అప్పుడు ఏమనిపించదు. కానీ సాధన లేకపోతే కొంచెం సేపు అయితే చాలా భయం వేస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మనం సాధనలో ఉంటే మనం ఈ దేహం కాదు, నాకేం భయం, ఆ పంచభూతాలతోని అమ్మవారు నిర్మితం చేసుకొని దీంట్లో ఉంది, ఈ దేహం మనం కాదు. మనం బట్టలు మార్చుకుంటాం, ఆమె దేహాలు మార్చుకుంటుంది అంతే. ఈ దేహమే కూడా తానే. మనకు తెలియనప్పుడు ఈ దేహం మనం అనుకుంటాం. దేహం మనం అనుకొని నా పిల్లలు
నాకు జ్వరం వచ్చినప్పుడు బ్లడ్ ఎక్కిచ్చారు, ఇట్లా నా దేహం నా దేహం నా దేహం అంటారు. అయితే మనకి జ్ఞానం వచ్చినాక ఈ దేహం కూడా నేను కాను అని అర్థమవుతుంది. అట్లా అన్నమాట. ఈ దేహము కూడా మనం కాదు అని తెలుస్తుంది సాధనలో. కాబట్టి ఆత్మ అని తెలుసుకోవడం చాలా తొందరగా తెలుసుకోవచ్చు, చాలా ఈజీ అన్నమాట. నా లోపలే ఉన్న దైవాన్ని నేను చూసుకుంటాను అని ఒక సంకల్పం రావాలి, ప్రశాంతమైపోవాలి. ఆ ప్రశాంతతే ఆత్మ అన్నమాట. దానికి ఏ చింత ఏ చీకు ఉండదు, ఏ ఇబ్బందులు ఉండవు, ఏ గొడవలు ఉండవు. 24 hours ప్రశాంతంగా ఉంటుంది. అట్లా మనం రోజులో కొంత ప్రశాంతతని అలవాటు చేసుకుంటూ పోతూ ఉంటే ఆ ప్రశాంతత పెరుగుతుంది. ఆ ప్రశాంతత ఎప్పుడైతే పెరుగుతుందో మన ఆత్మ ప్యూరిటీ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఏ కష్టం రాబోతుంది అంటే మనం ముందు ప్రశాంతత అలవర్చుకోవాలి. ఆ ప్రశాంతతలో ఉన్నప్పుడు అది దాటేస్తాం. సత్యానికి నిజానికి తేడా ఉంది. ఇది నేను చెప్పేది సత్యం. నిజం అంటే నిలకడ పైన ఉండదు. ఇప్పుడు సృష్టి ఉంది, జగత్తు ఉంది. అందరూ ఏమంటారు, జగత్తు అంతా నశించేదే అంటారు. జగత్తు ఎక్కడ నశిస్తుందా అంటే నిలకడ పైన ఉండదు అని అర్థం. ఇవాళ ఒక దగ్గర సముద్రం దగ్గర ఒక చిన్నగా ఏదో హట్ లాగా ఒక ఇల్లు ఉంది, చాలా బాగుంది, చూశారు. కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు, తీసుకెళ్ళారు. అక్కడ ఎంత బాగుంది చూపిస్తారా అని, లేదు అక్కడ పోతే అది లేదు. అరే మొన్న ఉండే నిజం ఇప్పుడు లేదు కూడా నిజమే కదా. అయితే నిజానికి నిలకడ లేదు. సృష్టి, ఈ జగత్తు, ఈ విశ్వం ఉంది సత్యమే, అందులో వచ్చిపోయేవి అసత్యం. సత్యమేంది? ఆత్మ. ఆత్మనే పరమ. అది ఎప్పటికీ ఉంటుంది. సూదితో బెజ్జం ఇట్లా హోల్ చేద్దామంటే కూడా ఎక్కడైనా బ్యాలెన్స్ ఉందేమో, ఆ సందులో ఇది పెడదాం బెజ్జం అంటే పట్టదు. దానికి రంగు రూపు రుచి ఇంత ఉంటుంది, అంత సైజు ఉంటుంది అని ఎవరు చెప్పలేరు. ఒకవేళ చూద్దాము అని ఎవరైనా అనుకుంటే, ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో పడితే ఒక్క సెకండ్లో ఎట్లయితే సముద్రంలో ఐక్యమైపోతుందో, మనం కూడా అలానే చూద్దాము అని కూర్చుంటాం అనుకో, అందులో లయమైపోతాం చక్కగా. ఆ భగవంతునిలో ఆయన వేరు కాదు, మనం వేరు కాదు, ఉన్నది ఒకటే అయినప్పుడు అంతా ప్రశాంతతే. ఆ ప్రశాంతత మనము నేర్చుకోవాలా, ఆచరించాలా, అందులోనే ఉండాలా. అదే అసలైన సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఆత్మని తెలుసుకున్నట్టే. ఆత్మనే మనమని ఎరుకలోకి వస్తుంది. ఆత్మనే మనం.